5 రోజులు గడుస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియకుండా పోయింది. నీరుందని, పూడిక అంతెత్తులో పేరుకుపోయి ఉందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతూ వచ్చారు. ఇక లాభం లేదనుకొని కాస్త రిస్క్ అయినా పర్వాలేదు, సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన అన్నింటినీ అక్కడి నుంచి తొలగించాలని నిర్ణయించారు. సొరంగం మార్గంలో అడ్డుగా నిలిచిన టీబీఎం భాగాల్ని గ్యాస్ కట్టర్లతో కత్తిరించి వేరు చేసేందుకు ప్రణాళిక రచించారు. నీటిని తోడివేసేందుకు, పూడికను తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. 2 రోజుల్లో ఆపరేషన్ను పూర్తి చేసేలా పకడ్బందీ ఏర్పాట్లతో ముందుకు వెళ్లనున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం మార్గంలో సహాయక చర్యల్ని వేగవంతం చేసి సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటకు తెచ్చేందుకు 2 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్దం చేసింది. రెస్క్యూ ఆపరేషన్లకు అడ్డంకిగా నిలిచిన టన్నెల్ బోరింగ్ మిషన్ అవశేషాలు, నీరు, బురద, పూడికను తొలగించి ప్రమాద స్థలానికి చేరుకోవాలని నిర్ణయించింది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది జాడను కనిపెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహించనుంది. 14 కిలోమీటర్ల సొరంగంలో 11.5 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఆటంకాలు లేవు. లోకో ట్రైన్ ను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత 2-3 అడుగుల వరకు నీరు నిండి ఉంటోంది. ఇది లోకో ట్రైన్ ప్రయాణానికి అడ్డంకిగా మారుతోంది. అందుకే వేగంగా డీవాటరింగ్ చేసి నీటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తున్న అంశం టన్నెల్ బోరింగ్ మిషన్ అవశేషాలు. 14వ కిలోమీటర్ వద్ద పెద్ద ఎత్తున మట్టి కుప్పకూలడం, సెగ్మెంట్లు కుంగిపోవడం, వరద ఉధృతి అధికంగా ఉండడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకొచ్చింది. టీబీఎం పూర్తిగా దెబ్బతిని దాని అవశేషాలు సొరంగం నిండా నిండిపోయాయి. అక్కడి నుంచి ముందుకు సాగాలంటే పక్కనున్న పైపులు, కన్వేయర్ బెల్ట్ ఆధారంగా చేసుకుని సహాయక బృందాలు ముందుకు వెళుతున్నాయి. అలా కాకుండా టీబీఎం వెనుక భాగాన్నంతా గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో కట్ చేసి వేరు చేయాలని నిర్ణయించారు. కొట్టుకొచ్చిన టీబీఎం తుక్కు భాగాల్లోనూ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. టీబీఎం అవశేషాల్ని వెలికి తీస్తే ఇక మిగిలింది 100 మీటర్ల వరకు పేరుకుపోయిన బురద, చివరి 40 మీటర్ల ప్రాంతంలో సుమారు 15 నుంచి 20 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన పూడిక. ఈ పూడికను కూడా తొలగించి టీబీఎంకు చేరుకోవాలని సహాయక బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మేరకు సమగ్ర ప్రణాళిక చేసుకున్నామని, తక్షణం కార్యాచరణను ప్రారంభించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బుధవారం ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించి కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. 8 మందిని రక్షించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా అధికార యంత్రాంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 24 గంటల్లో ఆపరేషన్ ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారాస నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, అక్కడకు రావాల్సిన అవసరం కూడా లేదని హితవు పలికారు. గత శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగింది. ఘటన జరిగి 6 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన టన్నుల బరువుండే టీబీఎం అవశేషాలు, 1000 క్యూబిక్ మీటర్ల మన్నును తరలించడం శ్రమతో కూడుకున్న పని. పట్టే సమయం కూడా ఎక్కువే. ఇక పూడికను, స్క్రాప్ ను తరలించడానికి ఉన్న ఏకైక మార్గం లోకో ట్రైన్ మాత్రమే. కన్వేయర్ బెల్టుతోనూ శిథిలాల్ని నేరుగా బయటకు తరలించొచ్చు. అందుకు సంబంధించి ప్రత్యేక మరమ్మతులు చేపట్టి కన్వేయర్ బెల్టును తిరిగి పనిచేసేలా చెయ్యాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మందిని మోహరిస్తే తప్ప ఈ పని వేగం పుంజుకునేలా లేదు. ఆ దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.